సహోదరి సహోదరులారా, మీకు శుభవార్త. 2025 సంవత్సరంలో మొత్తం 365 అంశాలను మీతో పంచుకోబోతున్నాము. జనవరి 1వ తేదీ నుండి ప్రతిరోజు ఒక అంశము మరియు దానికి సంబంధించిన వాక్యమును పంచుకుంటాము. దయచేసి ఆ వాక్యములను వినండి, ధ్యానించండి మరియు ఆశీర్వదించబడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. 247th డే టాపిక్ పిల్లల పెంపకం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనము. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలగచేయును. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకొనుము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఆమెన్.